మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. డి అంటే డి, అమెరికా సుంకాలపై ధీటుగా స్పందించిన భారత్, రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్న మోడీ గారు, భారాన్ని భరిస్తామని స్పష్టీకరణ, మరిన్ని ఆంక్షకు సిద్ధమన్న ట్రంప్, అమెరికాలో పెరగనున్న ధరలు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాల తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో రెండు దేశాలు డి అంటే డి అంటున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు తమపై విధించడంతో భారత్ ధీటుగా స్పందించింది. తమ దేశాల్లోని రైతులు, మత్స్యకారులు, డైరీ ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. అవసరమైతే ఆ భారాన్ని సొంతంగా భరిస్తామని మోడీ గారు స్పష్టం చేశారు. మరోవైపు భారత్పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇక ఆయన విధించిన సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల అమెరికాలో కొన్నిటి ధరలు పెరగనున్నాయి. ఇక నేతన్నకు ఏటా 25,000, ఈ నెల నుంచి మగ్గాలకు ఉచిత విద్యుత్, 74 కోట్లతో చేనేత క్లస్టర్లు, అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం, జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వరాలు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో వీవర్స్ సాలీలో మగ్గంపై చీరనేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. చేనేత సూర్యుడు ప్రకట కోటయ్య జయంతి అధికారికంగా నిర్వహిస్తామని మంగళగిరిలో నిర్మించే పార్కుకు ఆయన పేరు పెట్టి అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గారు తెలిపారండి. ఇక నాన్నను ఆ ముగ్గురే చంపినట్లు సంతకం చేయాలన్నారు. లేఖ చదివాక నేను ఒప్పుకోలేదు. పులివెందుల్లో ప్రస్తుత పరిస్థితులు భయపెడుతున్నాయని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత గారు తెలిపారండి. ఇక ఈ నెలలో వరుస అల్పపీడనాలు, రాబోయే 2 వారాల్లో వర్షాలకు అవకాశం. ఇక అడ్డదిడ్డంగా పెడితే కుదరదంతే, హోర్డింగ్ల పాలసీకి సవరణలు, ఏజెన్సీలకు లైసెన్స్ తప్పనిసరి, హైకోర్టు ఆదేశాలతో చర్యలు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ విజయవంతం. రాష్ట్ర వ్యాప్తంగా 25,807 కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో విద్యా సంస్థల పరిసరాల్లో మాదక ద్రవ్యాల రహితంగా మార్చే లక్ష్యంతో నిర్వహించే ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం విజయవంతమైందని హరీష్ కుమార్ గుప్తా గారు తెలిపారండి. ఇక హరిత భవనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, అమరావతిలో వాటికే ప్రాధాన్యం మంత్రి నారాయణ గారు వెల్లడించారు. విజయవాడలో గ్రీన్ ఆంధ్ర సమ్మిట్ 2025 స్టార్ట్ చేశారండి. ఆలయ ప్రాంగణంలో ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ నిషేధం, అరిటాకుల్లో అన్నప్రసాదం, పేపర్ సంచుల్లో ప్రసాదం ఆదేశాలు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్. బెంగళూరును పేల్చేయండని పాక్ సైన్యాధిపతిని కోరిన శ్యామపార్వేశ్వరన్. గ్యాస్ సిలిండర్ పేలి 3 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. విశాఖ షిప్పింగ్ హార్బర్లో ఘటన. క్రీడా కోటలో డిఎస్సి పోస్టుల ప్రాథమిక జాబితా విడుదల చేశారు. ఇక జనవరి 1 నుంచి క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీ దేశంలో తొలిసారి అమరావతిలో ఏర్పాటు. రాష్ట్ర ఐటీ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ గారు తెలిపారు. జాతీయ పురస్కారం అందుకున్న ధర్మవరం డిజైనర్. దుర్గమ్మ దర్శనాలకు వచ్చే ప్రముఖులు ముందే సమాచారం ఇవ్వండని, ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా చూస్తామని ఈవో సేనా నాయక్ తెలిపారండి. శ్రీవాణి భక్తులకు టోకెన్లు జారీ, క్యూ లైన్లో వేచి ఉండకుండా కొత్త విధానం తెచ్చిన టీటీడీ అధికారులు. తిరుపతిలో ముంతాజ్ హోటల్కు భూ కేటాయింపులు రద్దు చేశారు. ఎస్వి ప్రాణదాన ట్రస్ట్కు 1 కోటి విరాళం ఇచ్చారండి నిన్న. యువత వారానికో రోజు చేనేత వస్త్రాలు ధరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. యూరియా బస్తాలు ఏమైపోతున్నాయని, భారీగా అమ్మకాలు పెరగడంపై సంశయం. ఇక విశ్రాంతి ఐపీఎస్ రఘువీరారెడ్డిపై విచారణ స్టార్ట్ చేశారు. తురక కిషోర్ను వెంటనే విడుదల చేయండి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలో భూమన అనుచరుల అరాచకం, దళిత యువకుడిని నిర్బంధించి పోలీసు లాఠీతో దాడి. ఇంకా కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై కేసు నమోదు. 150 మంది వైకాపా, 16 మంది టీడీపీ నేతలపైన కేసులు నమోదు చేశారు. పులివెందుల ఘటనపై గవర్నర్కు వైకాపా ప్రతినిధులు ఫిర్యాదు చేశారండి. తెలంగాణలో కుండపోత వర్షం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆత్మకూరులో 14.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇంకా సృష్టి కేసులో 3 కేజీహెచ్ వైద్యులు అరెస్ట్ అయ్యారు. నిందితుల్లో వైకాపా నేత వాసుపల్లి సోదరుడు కూడా ఉన్నారు. ఇంకా గిరిజన యువత కోసం 3 స్టడీ సర్కిళ్లు, గిరిజన మ్యూజియంకు ₹1 కోటి ప్రభుత్వం మంజూరు చేసిందండి. ఇక ఒంగోలులో ఈ నెల 20 నుంచి సిపిఐ రాష్ట్ర మహాసభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వెల్లడించారు. చెయ్యని నేరానికి 20 ఏళ్లు జైల్లో, 11 కోట్ల పరిహారం. మెల్బోర్న్లో తీర్పు అంటండి. సుప్రీం తీర్పుతో విభేదించిన హైకోర్టు జడ్జీలు. లేఖపై 13 మంది అలహాబాద్ న్యాయమూర్తుల సంతకాలు. ఇక మధుమేహం ముప్పును పెంచే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటండి. భారత్కు చైనా మీడియా మద్దతు. ఇక త్వరలోనే భారత్కు పుతిన్ గారు వస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక షూరు. నామినేషన్లకు తుది గడువు ఆగస్టు 21, పరిశీలన ఆగస్టు 22.
ఉపసంహరణకు గడువు ఆగస్టు 25, పోలింగ్ తేదీ సెప్టెంబర్ 9. ఇక చతుర్వేది సాగుతో సత్ఫలితాలు, స్వామినాథన్ శత జయంతి సదస్సులో ప్రధాని మోడీ గారి పిలుపు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయమని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే గారు తెలిపారండి. ఉత్తరకాశీలో ఉధృతంగా వరద సహాయక చర్యలు. ఇక వచ్చే వారం ట్రంప్తో పుతిన్ భేటీ. పాఠ్యాంశాల్లో ఫిర్యాదులపై ఎన్సీఆర్టీ కమిటీ. త్వరలో గాజా యుద్ధానికి ముగింపు నేతన్యాహు తెలిపారు. 6 నెలలు అధ్యయనం చేశాం. నకిలీ ఓటర్ల సమాచారంపై సిద్ధరామయ్య. విదేశాంగ శాఖ విఫలమైందని కాంగ్రెస్ తెలిపిందండి. మరోసారి అమెరికా పర్యటనకు పాక్ ఆర్మీ చీఫ్. ఇంకా 35.5 కోట్ల బిల్లులకు 5 కోట్ల లంచం అడ్డంగా దొరికిన గిరిజన సంక్షేమ శాఖ అధికారి. మూడోసారి ఏసీబీ కేసులో ఈఎన్సి శ్రీనివాస్ గారంటండి. హైదరాబాద్లోని అమెరికన్ కాన్సుల్ జనరల్గా లారా విలియమ్స్ బాధ్యతలు స్వీకరించారు. తమిళుల ప్రయత్నాలకు అండగా ఉండండి ప్రధానికి కమల్ విజ్ఞప్తి. ఇక జస్టిస్ ఎన్వి రమణకు మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవం పురస్కారం. 9న అవనగడ్డ గాంధీ క్షేత్రంలో ప్రదానం. IIITలో భోజనాలకు హెచ్కేఎంసీఎఫ్తో ఒప్పందం. మద్యం అలవాటు మాన్పిస్తానని ముంచేశాడు. నాటు వైద్యుడు ఇచ్చిన ఔషధం తాకి 4 మృతి. నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోండి, శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా చూడండి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. నేరం బయటపడుతుందని ఏటీఎంకు నింపిపెట్టారంటే డబ్బు నింపే సిబ్బంది నిర్వాహకం. ఇక కటిక నేలపై పట్టుపానుపు అనుకుని మద్యం తాగి కార్యాలయంలో నిద్రపోయిన తహసీల్దార్ క్షేత్ర పర్యటనలో ఉన్నారని ప్రజలకు అబద్ధాలు. సెల్లులకు ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు పెంపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్న వైద్యం నిరాకరిస్తే ఆన్లైన్లో ఫిర్యాదు చేయొచ్చంటండి. పాఠాలుగా సైనిక ప్రముఖుల జీవిత గాథలని రక్షణ శాఖ తెలిపింది. సివిల్ వివాదంలోకి క్రిమినల్ చర్యల తీర్పుపై సుప్రీంకోర్టులో నేడు మళ్లీ విచారణ. ఆర్థిక నేరాల బాధితులకు 23,000 కోట్ల అప్పగింత. ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్ముపై సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ వెల్లడించారు. అరుంధతి రాయ్ ఆజాదీ సహా 25 పుస్తకాలపై నిషేధం. ఇక ప్రస్తుతానికి ముగిసిన ప్రపంచ ఉష్ణోగ్రతల పరంపర యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. మయన్మార్ అధ్యక్షుడు మైంట్ స్వై కన్నుమూత. ఇక ముంబైలో కబూతర్ ఖానాల రగడ, వాటి చుట్టూ పరదాలు వేయడంపై నిరసన. మూసివేతకు ఆదేశాలు ఇవ్వలేదన్న బాంబే హైకోర్టు. ఇక సమయానికి అధికార నివాసం ఖాళీ చేస్తానని జస్టిస్ గవాయ్ గారు తెలిపారు. డంకీ మార్గంలో 2 భారతీయులు అరెస్టు చేశారండి. అమెరికాలో మరో కాల్పుల ఘటన, 2 మృతి చెందారు. వజ్రం కోసం శోధిస్తే బంగారం దొరికిందంట వాషింగ్టన్లో. ఇక 7వ రోజుకు చేరుకున్న ఆపరేషన్ అకల్. మానవీయ శాస్త్ర మండలకు అమెరికా కోర్టు ఊరట. ఇక శాస్త్ర పరిశోధనలపై ట్రంప్ దాడి. అమెరికాలో విమానాలకు అంతరాయం, భారతీయులపై ప్రభావం. కెనడాలో కపిల్ శర్మ కేఫ్పై మరోసారి కాల్పులు. ఇక సూడాన్లో 40 మంది కిరాయి సైనికులు హతం. కాలువలో పడిన వాహనం, 3 జవాన్లు మృతి చెందారు, 15 మంది గాయాలయ్యాయి. ఇక జీసీసీ పాలక మండలి సభ్యుల నియామకం. 41,000 కోట్ల పనులు ఎక్కడవక్కడవే. ఇందులో 3,931 కోట్ల విలువైన పనిని పూర్తి. 2,495 కోట్లు చెల్లించేశారు. ఏళ్ల తరబడి ఆ నిధులు నిరుపయోగమే. సాగునీటి రంగంపై జగన్ సర్కారు నిర్లక్ష్య ఫలితం. ఇక గవర్నర్కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు. మార్గదర్శకుల ఎంపిక స్వచ్ఛందమే. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ విజయానంద్ గారు తెలిపారండి. ఏపీ క్యాడర్కు ఏజీఎంటీయూ ఐపీఎస్ అధికారి విభూ కృష్ణ. హెలికాప్టర్ కొనుగోళ్లకు బిడ్ ఎవాల్యుయేషన్ కమిటీ. ఇక 33 ఏళ్ల లీజుకు 22 ఏపీటీడీసీ హోటళ్లు, రిసార్ట్లు. టెండర్ల ప్రక్రియకు ప్రభుత్వ అనుమతి. ఇక ఆ కేసు పురోగతి వివరాలు ఇవ్వండి దుర్గమెట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా వెంకటరమణ గారు నియమితులయ్యారు. ఇక టీటీడీ భూమార్పిడికి రాష్ట్ర పర్యాటక సంస్థకు అనుమతి. ఏపీ ఈఆర్సీ లీగల్ సభ్యుడి కోసం 2 పేర్ల ప్రతిపాదన సీఎం ఆమోదానికి పంపిన అధికారులు. డిస్కంల రుణానికి ప్రభుత్వ హామీ. ప్రకటనలే తప్ప నేతలకు చేసింది ఏం లేదని ప్రభుత్వంపై జగన్ విమర్శలు. ఐనం భూములకు నిషేధచర వీడేదెప్పుడు. రిజిస్ట్రేషన్లు జరక్క తక్కువ ధరకు భూములు అమ్ముకుంటున్న రైతులు. బ్యాంకులు రుణాలు, అన్నదాత సుఖీభవ సాయం అందక ఆందోళన. ఇక ప్రధాని వద్దకు సిరిసిల్ల శాలువ. చేనేత సేవా కేంద్రానికి జాతీయ పురస్కారం. హైకోర్టులో వాదనలకు స్టాండింగ్ కౌన్సిళ్ల నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన న్యాయశాఖ కార్యదర్శి. ఇక ఈ నెల 12 నుంచి 18 వరకు ర్యాగింగ్ వ్యతిరేక వారం. గవర్నర్తో ఆదాయ పన్ను ప్రధాన కమిషనర్ భేటీ అయ్యారండి నిన్న. ఇక బడులకు స్మార్ట్ రేటింగ్. 6 కొలమానాల ఆధారంగా నిర్ణయం. జాతీయ స్థాయిలో ఎంపికైన వాటికి 1,00,000 ప్రోత్సాహకం. పెండింగ్ ఉపాధి బిల్లుల అప్లోడ్కు ప్రత్యేక డ్రైవ్. అటవీ మంటల నియంత్రణ పనులకు నరేగా వర్తింపు. ఈ మేరకు చట్ట సవరణ చేస్తూ నోటిఫికేషన్ జారీ. గత 3 ఏళ్లలో ఏపీలో 49,199
తెలంగాణలో 42,674 ఘటనలు జరిగాయి. ఇక చిరుసాయమైన పేదలకు పెద్ద ఆలంబనే P4తో సమాజానికి మంచి చేద్దాం, పారిశ్రామికవేత్తలకు, ఎన్ఆర్ఐలకు సమావేశంలో సీఎం పిలుపు. ఉపాధ్యాయులు ముందుకొస్తున్నారని వెల్లడించారు. ఇక ఏపీలో 44,000 కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణమని పార్లమెంట్లో తెలిపారండి. అమరావతి, హైదరాబాద్ మధ్య ర్యాపిడ్ రైల్ ప్రాజెక్ట్ ప్రతిపాదన లేదని కూడా తెలిపారు. ఇక అవినీతి ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యల నిబంధనల సవరణలు. ఇక ఫిబ్రవరి 7 నుంచి గేట్ ఎగ్జామ్స్ అంటండి. అనుమానంతో అవమానీయం, స్తంభానికి కట్టేసి మహిళపై దాడి చేశారు. వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో. ఇక నేడు సిట్ ఎదుట బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వనున్న కేంద్ర మంత్రి. మైనింగ్ జరిమానాలకు 1 టైం సెటిల్మెంట్, 5 రెట్ల జరిమానాకు 1 వంతు చెల్లిస్తే చాలు, 10 రెట్ల జరిమానాకు 2 రెట్లతో సరే. 1900 కేసుల్లో 1800 కోట్లు జరిమానాలు పరిష్కరించేలాగా ఉత్తర్వులు. సృష్టి కేసు సిట్కు గోపాలరావుపురం ఠాణా నుంచి బదిలీ చేసే యోచన. రేషన్ కార్డుల పంపిణీ రసాభాస. కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్పై వాటర్ బాటిల్ విసిరిన బారాస ఎమ్మెల్యే కోవలక్ష్మి. ఇక తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వండి డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశం. 19 నుంచి సైన్స్ కాంగ్రెస్ టాస్ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ మోహన్ రావు గారు తెలిపారు. జాతీయ రహదారిపై కుంగిన వంతెన తప్పిన ప్రమాదం. కేసు విచారణ రేవంత్ రెడ్డికి హాజరు నుంచి మినహాయింపు. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. స్థానిక ఎన్నికలు నిష్పాక్షంగా జరిపించండి, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టండి. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. రాష్ట్ర అధికార యంత్రాంగానికి హైకోర్టు ఆదేశం. నిష్పాక్షికంగా నిర్వహణకు చర్యలు తీసుకోవాలని చెప్పాం. అదనపు బలగాలు కూడా మోహరించాలని స్పష్టం చేశాం. వైఎస్ఆర్సీపీ వినతిపత్రాన్ని ఇప్పటికే డీజీపీకి పంపాం. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. అధికార పార్టీ ఖండబలం, ధనబలంతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తుంది. ఎంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని, ఎన్నికల స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో మేమిచ్చిన వినతిపై ఎన్నికల సంఘం స్పందించడం లేదు. మా విజ్ఞప్తిపై చర్యలు తీసుకునేలాగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వైఎస్ఆర్సీపీ. ఇక తురకా కిషోర్ను తక్షణమే విడుదల చేయండి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిందితులుగా ఎవరిని ఎందుకు చేర్చలేదని ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చిన ఫోటోలో దాడికి పాల్పడిన వ్యక్తులు ఉన్నారు కదా, మరి వారిని ఎందుకు నిందితులుగా చేర్చలేదని ప్రసన్న ఫిర్యాదుపై దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, పూర్తి వివరాలు సమర్పించండి అని దుర్గమెట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశం. ఎమ్మెల్సీ ఆలపాటి చంపేస్తా అంటున్నాడు, ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు, కాలేజీ విషయంలో ఆయన చెప్పినట్లే వినాలంటున్నాడు, నాకు ప్రాణహాని ఉంది, పోలీసులే రక్షణ కల్పించాలి. విజయవాడ శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు తెలిపారండి. ఇక సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్. ఆలూరు జిల్లా దేవీపట్నం మండలంలో ఘటన. విధులకు హాజరైన ఉద్యోగిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన వైనం. నిందితుల కోసం 4 బృందాలతో పోలీసులు గాలింపు. అప్పుడే పరగడుపు. కొత్త అప్పులకు కూటమి సర్కార్ రెడీ. బడ్జెట్ బయట. ఏపీఐఏసీ విద్యుత్ డిస్కంల ద్వారా 12,974 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం. ఏపీఐఏసీ ద్వారా 7,500 కోట్ల అప్పు చేయాలనే నిర్ణయం. ప్రతి అడుగులోనూ చేనేతకు అండగా నిలిచాం. నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జగన్ గారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై ఉక్కుపాదం. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ చెలవు విద్యుత్ సౌదా. కార్మికులను అడ్డుకుని అరెస్ట్ చేయించిన కూటమి ప్రభుత్వం. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘం నాయకులు. వారి దయాదాక్షిణ్యాలతోనూ ఉద్యోగాల్లోకి రాలేదు. ముఖ్యమంత్రి ప్రకటించిన బకాయిలకు మోక్షం లేదు. కూటమి సర్కార్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పీఆర్సీ ఇప్పటి వరకు నియమించలేదు. ఐఆర్ కూడా అతిగతి లేదు. రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారండి. ఇంకోసారి ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. నేతన్నకు భరోసా. ఏడాదికి 25,000. చేనేత కార్మికులకు 546 కోట్లతో పెన్షన్లు. ఇక రోస్టర్ అధికారం హైకోర్టు సీజేదే. ఒక జడ్జికి క్రిమినల్ కేసులు కేటాయించద్దంటూ ఆదేశించడం ఆ అధికారాల్లో జోక్యం చేసుకోవడమే అని సుప్రీం సీనియర్ జడ్జిలు. జస్టిస్ పార్దవాలా, జస్టిస్ మహదేవన్ బెంచ్ తీర్పుపై అసంతృప్తి. అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యల కేసు సర్వోన్నత న్యాయస్థానంలోకి నేడు మళ్లీ విచారణకు. సుప్రీం ఆదేశాలు అమలు చేయకుండా ఉండేందుకు ఫుల్ కోర్టును సమావేశపరచండి అలహాబాద్ సీజేకు 13 జడ్జీలు లేఖ రాశారు. ఇక విచారణ లేకుండా శిక్ష, 7 ఏళ్లుగా జైల్లో ఉంచుతానన్న ఈడీ. బీపీసీఎల్ కేసులో సీజే వాద్యం. ఈడీ బాగా పనిచేస్తుందని ఎస్టీ తెలిపిందండి. జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రవర్తన నమ్మశక్యంగా లేదని పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఇక ఏసీబీ చరిత్రలో అవినీతి రికార్డు. ఆఫీసులోనే 25 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన గిరిజన ఈఎన్సీ శ్రీనివాస్. ఇంత భారీ సొమ్ముతో దొరకడం ఇదే తొలిసారి. బిల్లుల మంజూరుకు ఏకంగా 5 కోట్ల డిమాండ్. ఇవ్వనందుకు కాంట్రాక్టర్కు 35 కోట్లు పెండింగ్. గతంలో 2 సార్లు చిక్కిన వైనం. రిటైర్మెంట్ 3 వారాల ముందే మళ్లీ జైలుకు. ఇక సంపాదనతో కాదు సహాయంతో తృప్తి. P4లో
కో-స్పాన్సర్ విధానం చంద్రబాబు గారు తెలిపారు. బెజవాడలో పారిశ్రామికవేత్తలతో సమావేశం. డబ్బు సాయం చేసేవారు చేస్తారు, చదువు చెప్పడానికి ముందుకు రావడమే మేలు. చిన్న సాయమే అయినా పేదలకు పెద్ద ఆలంబన. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నాను. నేను 250 కుటుంబాల దత్తత తీసుకున్నా. నాడు పెట్టుబడులుగా నేడు పేదలకు చేయూత కోరుతున్నా సీఎం గారు తెలిపారండి. కుటుంబాల దత్తతకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు ఇంకెన్నాళ్ళు పోరాడాలి, నేరస్తులంతా బయటే ఉన్నారు, ఇది న్యాయమా? వివేక కుమార్తె సునీతారెడ్డి ఆవేదన. భర్తతో కలిసి కడప ఎస్పీతో భేటీ. 6 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం, ఇలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదని. పులివెందుల్లో ప్రస్తుత ఘటనలు నాన్న హత్యను గుర్తుకు తెస్తున్నాయి. గొడ్డలతో నరికిన బాడీ అక్కడే ఉంటే గుండుపోటు అన్నారు. నారాసుర చరిత్ర అని రాశారు. ఆ ముగ్గురు హత్య చేయించారని లెటర్పై సంతకం పెట్టమన్నారు, కానీ నేను పెట్టలేదు. ఇప్పుడు మేమే చంపామని ప్రచారం దారుణం, సునీత గారు తెలిపారండి. యూరియా ఎక్కడ? జూలైలో 28,692 టన్నుల లోటు. ఆగస్టులో 2 లక్షల టన్నులు కోరగా కేంద్రం ఇచ్చింది 1.65 లక్షల టన్నులే. తగ్గిన సరఫరా, పెరిగిన వినియోగం. పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నట్లు అంచనా. రేట్లు పెంచేసిన డీలర్లు. $20,000 గ్రీన్ కార్డ్. 10 ఏళ్లకు పైగా నిరీక్షిస్తున్న వారికి అవకాశం. ఫీజు చెల్లిస్తేనే ఫాస్ట్ ట్రాక్లో పరిష్కారం. అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు. కిడ్నీలు అమ్మేసి శవాలు పార్సిల్ చేస్తామని దళితులపై భూమన అనుచరులు పాశవిక దాడి. గదిలో బంధించి ఫైబర్ లాఠీతో చిత్రహింసలు. వీడియో రికార్డ్ చేసి తల్లిదండ్రులకు ఫోన్. 5 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరింపు. బైక్ తీసుకుని అద్దె చెల్లించలేదని దారుణం. తిరుపతిలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు. భూమన ఇంటిలో దాక్కున్న నిందితులు అదుపులోకి తీసుకున్న పోలీసులు. మైనింగ్ కేసులో ఓటీఎస్ పెండింగ్లో ఉన్న రివిజన్ అప్పీల్ కేసుల పరిష్కారానికి ఏడాది పాటు అమలు. వాటి విలువ 1,800 కోట్లు. వెంటనే చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు. ఐఏఎస్ శివశంకర్ను ఏపీకి పంపించాల్సిందే. ఆదేశాలు అమలు చేయకపోతే డిఓపిటి కార్యదర్శి జీతం నిలిపివేతకు ఆదేశిస్తాం. ఉత్తర్వులు అమలవకపోవడంపై క్యాట్ ఆగ్రహం. పకడ్బందీగా ఓట్ల చోరీ. ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్కై భారీగా అక్రమాలకు పాల్పడ్డాయి. 5 రకాల అవకతవకలతో మోసం. ఒక సెగ్మెంట్ పరిశీలిస్తే 1,250 తప్పుడు ఓట్లు తేలాయి. ప్రజాస్వామ్యంలో ఇదో అణుబాంబు. డిజిటల్ ఓటర్ల జాబితాలు ఇస్తే దేశవ్యాప్తంగా అక్రమాలు బయటకు వస్తాయి. న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీ గారు తెలిపారండి. బెంగళూరులో మహదేవపురం అసెంబ్లీ సెగ్మెంట్ లెక్కలతో పీపీటీ. విశాఖ భూ ఆక్రమణలపై విచారణ. సీసీఎల్ఏను నివేదిక కోరిన రెవెన్యూ మంత్రి. కలెక్టర్ నుంచి వాస్తవిక నివేదిక కోరిన రెవెన్యూ శాఖ. స్పీకర్ రాసిన లేఖల నేపథ్యంలో చర్యలు. తొలుత కూటమి నుంచి ఆరోపణలు. విచారణ కోరుతూ తాజాగా బొత్స ఎంట్రీ. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేక. జుట్టు మొలిపేస్తామని ముంచేశారు. కాకినాడలో ఓ సంస్థ మోసం. పోలీసులకు బాధితులు ఫిర్యాదు. 90,000 కట్టించుకోవడంతో పాటు టెస్టులతో 9 నెలలుగా తాత్సారం. ఉన్న జుట్టు కూడా కట్ చేయించిన వైనం. పుస్తకంలో పరీక్షలు. విడిగా పేపర్లపై రాసే విధానానికి స్వస్తి. ఒకే బుక్లెట్లో అన్ని పరీక్షలకు సమాధానాలు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు వేరువేరుగా. ఓఎంఆర్ గ్రాఫ్ మ్యాప్లు ఆ బుక్లెట్లోనే. ఇంకా ఉంది. సుంకాల అమల్లోకి వచ్చిన కొన్ని గంటలయ్యింది. చైనా సహా మరిన్ని దేశాలపై రష్యా చమురు టారిఫ్. భారత్పై సుంకాలు పెంచాం. రష్యాతో చర్చల్లో పురోగతి వచ్చింది. ట్రంప్ వ్యాఖ్యలపై వచ్చే వారం ట్రంప్ పుతిన్ భేటీ. ఈ ఏడాది చివరిలో భారత్కు పుతిన్. మా రైతుల ప్రయోజనాలపై రాజీ లేదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం అంశంలో ప్రధాని మోడీ స్పష్టీకరణ. ట్రంప్ సుంకాలతో 12,000 కోట్ల నష్టం తిరుపూర్ వస్త్ర ఎగుమతిదారుల సంఘం తెలిపిందండి. ఆంధ్రప్రభలో చూద్దాం ఒకసారి. చేనేతకు చేవ, నేతన్నకు రొక్కం. ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 25,000 సహాయం. 5% జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తాం. 5 కోట్లతో పొదుపు నిధి. 5,386 మందికి ప్రయోజనం. తగ్గేదిలే, అంతటి మూల్యానికైనా సిద్ధం. రైతుల ప్రయోజనాలపై రాజీ లేదు. ట్రంప్ టారిఫ్లపై ప్రధాని మోడీ గారు తెలిపారండి. టారిఫ్ వార్ వెనక ట్రంప్ పాపాలు. సుంకాల మోత వెనక అమెరికా కుట్ర. భారతీయ సంస్కృతిపై అక్కసు. ధ్వంసం చేసే యోచన. పాడి వ్యవసాయ ఉత్పత్తులపై భారత స్పష్టమైన వైఖరి జీర్ణించుకోలేకపోతున్న అమెరికా. తమ దేశం నుంచి కొని తీరాల్సిందే అంటున్న ట్రంప్. ససెమేర అంటున్న మోడీ. వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభనకు అదే కారణం. బ్లడ్ మిల్తో అక్కడ పాడి ఆవులకు పోషణ. భారతీయ సంస్కృతికి వ్యతిరేకం. పైగా దేశంలో వ్యవసాయ తర్వాత పాడిపైనే రైతుల ఆధారం. అమెరికా నుంచి పాడి ఉత్పత్తుల దిగుమతితో భారం. దీర్ఘకాలంలో నష్టం. అందుకే రాజీ పడని కేంద్ర ప్రభుత్వం. రైతుల ప్రయోజనాలకే పెద్దపీట. మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. ఢిల్లీలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు. ఇక్కడ గల్లీలో నేను పనిచేస్తున్నాం. అందుకే 200 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాం. జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి లోకేష్ గారు తెలిపారండి. రప్పా అంటే పోలీసులు రఫ్ ఆడిస్తారని లోకేష్ గారు ట్వీట్ చేశారు. బాహుబలి ఓఆర్ఆర్. భూసేకరణకు లైన్ క్లియర్. ఎంత భూమి అవసరమన్న దానిపై అంచనాలు. మొత్తం 189 కిలోమీటర్లు, 6 లైన్లు, 140 మీటర్ల వెడల్పు, 10 ప్యాకేజీలు. అధికారుల కసరత్తు. నెలాఖరులో కేంద్రానికి కొత్త ప్రతిపాదనలు. ప్రస్తుతం 70 మీటర్లు, మరో 70 మీటర్ల పెంపునకు ఓకే.
ఇక ఈసీ బీజేపీ కుమ్మకు భారీ ఓటర్ల కుంభకోణం రాహుల్ గారు విమర్శించారండి. ఇక గురువులు లేని చదువులు, తరగతి గదుల్లో టీచర్ల అదృశ్యం, దేశవ్యాప్తంగా లక్ష సంఖ్యలో ఖాళీలు, విద్యార్థి టీచర్ నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసం, అరాకొర సౌకర్యాలు, నియామకాల్లో జాప్యాలు, కొరవడిన గౌరవం, పెరిగిన పని ఒత్తిడి, ప్రపంచవ్యాప్తంగా ఇదే సంక్షోభం, అమెరికా ఆస్ట్రేలియా స్కూల్లో టీచర్ల కొరత, పాఠాల బోధనకే పరిమితమైన ఆన్లైన్ విద్య, విద్యార్థికి స్ఫూర్తి ఇవ్వడం లేదంటున్న నిపుణులు, బోధనా వృత్తిని ప్రోత్సహించాలని సూచనలు. ఇక టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్, సెప్టెంబర్ 1 నుంచి వేతనాల పెంపు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. 50% భారం మోయక తప్పదా? ఈ నెల 27 నుంచి అదనపు 25% అమలు చేస్తామన్న ట్రంప్. చర్చల కోసం 25 రానున్న అమెరికా వాణిజ్య బృందం. గడువు లోపల మధ్యంతర ఒప్పందం కష్టమే అంటున్న విశ్లేషకులు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగితే సుంకాలు తగ్గచ్చు. జౌళి, రసాయనాల వంటి రంగాలకు ప్రభుత్వం మద్దతు. ఇక హెచ్పిసిఎల్ లాభాల్లో 548% వృద్ధి జరిగిందండి. స్థిరాస్తి మార్కెట్ స్థిరంగా ఉంది. హౌసింగ్.com ఐఎస్బి నివేదిక ఇచ్చింది. ఇక ఎల్ఐసి లాభం 10,987 కోట్లు. విశాఖలో కార్గో టెర్మినల్, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అభివృద్ధి చేయనున్న స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా. ఇక 150 కోట్లతో పిట్టి విస్తరణ. విజ్ఞానాన్ని పంచే ఐఎస్బి డిస్కవరీ. ఏప్రిల్, జూన్లో కొత్తగా 1.67 కోట్ల సిప్ ఖాతాలు. రిటైల్, డిజిటల్ సేవలు, మీడియా, వినోదం. రిలయన్స్ భవిష్యత్తు వృద్ధి ఇంజిన్లు ఇవే కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ గారు తెలిపారు. ఇక భారత్లో డేటా చౌర్యం పెరిగింది. ఒక సంస్థపై సగటు భారం 22 కోట్లు. ఐబిఎం నివేదిక. ఇక మోల్డ్ టెక్నాలజీస్ ఆదాయంలో క్షీణత. గ్లోబల్ ఫౌండరీస్తో సెయింట్ సెమీకండక్టర్స్ ఒప్పందం. ఇక 10 నిమిషాల్లో ఔషధాలు జెప్టో తెలిపింది. యూనివర్సల్ బ్యాంకుగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇక భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్ 732 నుంచి 79 పాయింట్లకు పెరిగింది. ఇక ఎఫ్ఐఐ విక్రయాలు 4,997 కోట్లు. డిఐ కొనుగోళ్లు 10,864 కోట్లు. సెన్సెక్స్ 80,623 దగ్గర ముగిసిందండి. నిఫ్టీ 24,596 దగ్గర ముగిసింది. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్లు మరియు బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ ఉద్యోగాలు డిగ్రీ అర్హతతో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సంబంధిత వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఉన్న లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.